మార్పు రావాలి, కేసీఆర్ పోవాలని నేను నినాదం తీసుకొస్తేనే కేసీఆర్ పోయిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనేది వారు నిన్న చెప్పగానే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణ ఏ విధంగా ఉండనో పాత్రికా బృందానికి అందరికి తెలిసిన ముచ్చట. వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అనే ఆక్సిజన్ నింపి పెద్దలు అన్ని రకాల పదవులు అనుభవించారు. రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అని చెప్పి మీకు ఎక్కడైనా కూడా గౌరవం ఉంది, ఏ స్టేజ్ మీద అయినా మీకు గౌరవించారు. కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందని చెప్పి మీరు అంటుంటే నేను 40 సంవత్సరాలతో మీ దగ్గరనే పనిచేసిన కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. సరే, నాకైతే మిమ్మల్ని ఎక్కడ అవమానించినట్టు ఇబ్బంది పెట్టినట్టయితే నాకు కనబడలేదు. ఏ కాంగ్రెస్ కార్యకర్తను ధరలు వాగు దాటిపించిండ్రో సభాముఖంగా మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు అని చెప్పి గత 20 సంవత్సరాల సంధి బీఆర్ఎస్ పార్టీని ఏకదాటిన తిట్టుకుంటూ ఉన్న మీరు నిన్న కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయంగానే కాళేశ్వరం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదన్న స్థాయిలో మీరు నిన్న మాట్లాడింది. నెల రోజుల క్రితం వరకు కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరంతో ఏం లాభం లేదు, తుమ్మడి హడ్డి కాడ కట్టేది ఉండే, రాజశేఖర్ రెడ్డి గారు తుమ్మడి హడ్డి అని చెప్పారు. తమరు కూడా ఒక 10 సార్లు తుమ్మడి హడ్డి ఎక్కడుంది ఏం కాత మీరు పోయినరు చూసిండ్రు. గవర్నమెంట్ కూడా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది యాజ్ ఏ ప్రతిపక్ష నాయకునిగా, స్థానిక ఎమ్మెల్సీగా. అప్పుడు కూడా ఏది టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించాలి. అంటే మీరు ఒక పార్టీ, మా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్నప్పుడు విమర్శిస్తేనేమో అవన్నీ విమర్శన కాదు, సద్విమర్శన. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీరు మాట్లాడేయన్ని బీఆర్ఎస్ పార్టీని పరోక్షంగా మీరు పొగుడుతున్నా చెప్పక తప్పదు. ఈ నెల రోజుల నాడు బీఆర్ఎస్ పార్టీ మీద మీకు అంతగానో ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చి? ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పోవాలనా? కరెంటు గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పోవాలనా? 500 రూపాయలు సిలిండర్ ఇచ్చినందుకే రేవంత్ రెడ్డి పోవాలనా? ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పోవాలనా? రైతు భరోసా 12,000 రూపాయలు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు పోవాలనా, దిగిపోవాలనా? తెలంగాణ 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసిండు. సామాన్య జనానికి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ చేసినందుకు రేవంత్ రెడ్డి పోవాలనా? 2 లక్షల ఏక మొత్తంలో రైతులకు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసం చేయలేదు. గతంలో సోనియా గాంధీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ అప్పుడే ఏ మొత్తంలో మార్పు చేసినట్టు ఇలా దయచేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీకు మమ్మల్ని ఎవరు పొమ్మని పొగబెడుతున్నారని మీరే అన్నారు. మిమ్మల్ని పొమ్మనటోళ్ళని అయితేనే మీకు అప్పటికి 20 నెలల టెన్యూర్, ఇది 2023 డిసెంబర్ 9 తారీఖు వరకు మీకు ఎమ్మెల్సీ పదవి కాలం 20 నెలలు ఉంది. నాకు ఆ 20 నెలలు మంత్రి పదవి ఇస్తే ఏం పోతుండే అనేది మీరే ప్రత్యేక ఒప్పుకోవడం జరిగింది. అంటే మీకు ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఆనాడు పార్టీ మారకపోదురు కదా, రిన్యూవల్ చేసినట్టయితే రేవంత్ రెడ్డి గారి మీద మీరు అసలు మాట్లాడగానే పోదురు. మీ దగ్గర ఉన్న కార్యకర్తలు, మీ అనుచర గణం, డిసిసి అధ్యక్షుడు 20 లక్షల రూపాయలకు టికెట్ అమ్ముకున్నప్పుడు అన్నప్పుడు మీరు వాళ్ళని ఎందుకు మందలించలేదు? బీ ఫార్ములలో ఎవరన్నా డబ్బులు తీసుకుంటారా? సార్, తీసుకున్న ఆలోచన ఉంటే నేనైతే మీ ఇంట్లోనే పెరిగిన 40 ఏళ్ళు. మీ ఇంట్లో అటువంటి అవినీతి ఏమైనా ఉందా? మీరు అంటే అవినీతి ఉంటే నేను ప్రోత్సహించున్నాను. అయితే ఇంట్లో అవినీతి లేనప్పుడు నేను ప్రోత్సహించున్నాను ఎట్లయితే బయటకు 40 ఏళ్ళు మీ గడపల్లో పెరిగిన, మీరు ఏం చెప్తా పని చేసినా, ఏడో కూర్చోమంటే ఆడ కూర్చున్నా, మీకైతే ఎప్పుడు వ్యతిరేకం చెప్పలే. ఏమైనా వ్యతిరేకించినామంటే దారుకుడు వ్యతిరేకించిన, మనం మాత్రమే వ్యతిరేకించుకున్నాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా కాంగ్రెస్ పార్టీతో పనిచేసినట్టయితే మీ గౌరవం మీకు ఉంటుందని ఈ సభ పాత్రికేయ బృందం తరఫున జగిత్యాల మొట్టమొదటి మీటింగు దీన్ని మీరందరికీ విజ్ఞప్తి చేస్తూ ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, మీరు ఎమ్మెల్యే ఓడిపోయినరు, ఎంపీ ఓడిపోయినరు, సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ రాష్ట్రంలో ఓడిపోయిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మీరు కోరుకున్నారు కాబట్టే సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ మీకును మీ తరఫున మీకు ఇస్తున్నాం కాబట్టి సింగిల్కి ఇచ్చినట్టు వ్యతిరేకం వస్తామని చెప్పి
గౌరవ పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముగ్గురికి లాగిన్ ఇచ్చింది నిజం కాదా? ఓడిపోయిన వాళ్ళకి ఎక్కడో లాగిన్ ఇయ్యలే.